You ready? హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే గ్రూమింగ్. మన పెట్స్కి మనం గ్రూమింగ్ చేస్తూ ఉంటాం. చాలామంది ఏం చేస్తారు అంటే పెట్ క్లినిక్స్ దగ్గర కానీ, గ్రూమింగ్ సెంటర్స్ కానీ, లేదా కొంతమంది అయితే ట్రక్స్లో కానీ గ్రూమింగ్ చేయిస్తూ ఉంటారు. ఆల్రెడీ తెలుసు. సో నేనైతే మాత్రం హిమాయత్ నగర్లో హెడ్స్ అప్ ఫర్ టైల్స్ అని ఒకటి ఉంటుంది. అక్కడ వాళ్ళ సర్వీస్ చాలా బాగుంటుంది. సో ఈరోజు గ్రూమింగ్ వచ్చేసి జోయి అండ్ సరస్వతి తోక చూడండి కనిపిస్తుంది. జోయి గడ అటు తిరుగుతున్నాడు. ఇద్దరికి నచ్చదనమాట, బాత్ అనేది అస్సలు నచ్చదు. సో రీసెంట్గా వాళ్ళ పీరియడ్స్ అన్నీ అయిపోయాయి. వాళ్ళు ఫీమేల్స్ కదా. సో ఈరోజు గ్రూమింగ్కి స్లాట్ అనేది బుక్ చేసాము. ఇప్పుడు టైం అయితే 4 అవుతుంది. వాళ్ళు 4కి రమ్మన్నారు. యాక్చువల్గా 4:10 అవుతుంది. 10 నిమిషాలు లేట్ వెళ్తున్నాను. నో ప్రాబ్లం. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు అంబియన్స్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా వీటిని హ్యాండిల్ చేస్తారు, అండ్ అక్కడ ప్రోడక్ట్స్ ఏముంటాయి, ఏంటి, నేనేం యూస్ చేస్తాను అన్ని ప్రతిదీ నేను మీకు అక్కడ నీట్గా చూపించే ప్రయత్నం చేస్తాను. Every scar reminds me why I came. I've been broke, I've been blessed, carry faith in an empty chest. అండ్ ఈ లొకేషన్ వచ్చేసి హిమాయత్ నగర్లో ఉంటుంది. నిలుఫర్ ఉంది కదా, నిలుఫర్కి కొంచెం పక్కనే ఉంటుంది. పెట్స్ పెంచుకోవాలి అనుకున్న వాళ్ళకి నేను చెప్పే ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే కమిట్మెంట్ అనమాట. పెట్స్ పెంచుకోవడం అంటే ఏదో చైన్ పెట్టేసి కట్టేయడం, పక్కన కూర్చోబెట్టేయడం, ఇంటికి కాపలా ఉంటుంది, ఇది ఒకటే కాదు. మీరు ఎక్కడికైనా వెళ్ళినా, ఎక్కడి నుంచైనా వచ్చినా, ఎక్కడైనా ఉన్నా మీరు వాటి గురించి ఒకసారి ఖచ్చితంగా ఆలోచించాలి. ఎందుకంటే వాటికి మొబైల్స్, టీవీస్, వీడియో గేమ్స్ ఎక్సెట్రా ఏముండవు. మీరు వచ్చేంత వరకు అది డోర్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈరోజు వస్తాడు, నాతో పాటు ఆడుకుంటాడని. యాక్చువల్లీ డాగ్స్కి ఫీలింగ్స్ ఉండవు, అవి ఇవి అని అంటారు. కానీ డాగ్స్కి ఎంత ఫీలింగ్స్ ఉంటాయంటే, మీరు ఎప్పుడైనా సరే కొంచెం లోలో ఉన్నా సరే వాటితో ఆడుకోండి. ఇంత సెకండ్స్లో మీకు చేంజ్ అయిపోతుంది. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు మిగిలిన డీటెయిల్స్ అన్ని చెప్తాను. సో ఇక్కడ మీకు ఫస్ట్ ఫ్లోర్కి వస్తే చూడొచ్చు, మీరు ఇక్కడ డాగ్ ఫుడ్ అండ్ క్యాట్ ఫుడ్ అన్నీ ఉంటుంది. అండ్ వీళ్ళ సర్వీసెస్ చూడండి, ఫుల్ సర్వీస్, హెయిర్ కట్ అండ్ స్టైలింగ్, క్విక్ సర్వీస్, మెయింటెనెన్స్, మసాజెస్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇవి బెడ్స్ అన్నమాట. వాటి కోసం లోపల ఏం జరుగుతుంది అని మనకి ఇక్కడ మానిటర్లో చూపిస్తారు. ఇక్కడ చూడండి, మీరు జోయికేమో హైజీన్ కట్ చేస్తున్నారు, అండ్ ఇక్కడ సారాకేమో బాతింగ్ స్టార్ట్ అయిపోయింది. నీలోఫర్ నుంచి స్ట్రైట్గా ముందుకు వస్తే సిఎస్పి బ్యాంక్ ఏటీఎం ఉంటుంది. దానికి ఆపోజిట్లోనే సారాకి హైజీన్ కట్ చూడండి ఎలా చేస్తున్నారు. అండ్ నెయిల్ క్లిప్పింగ్ కూడా చూడండి. ఇప్పుడైతే నెయిల్ క్లిప్పింగ్ చేస్తున్నారు. ఆడస్సలు మాటినాడు. అండ్ జోయిని చూస్తే కనుక అస్సలు వాడికి నచ్చదు. నేను లాస్ట్ 3 years నుంచి ఇక్కడ చేయిస్తున్నాను మన పెట్స్కి. అండ్ నా ఫ్రెండ్స్
లేదా నా క్లయింట్స్ ఎవరికైనా సరే నేను ఇదే రిఫర్ చేస్తాను. మీరు కూడా మీ పెట్స్ని తీసుకునండి. ఇక్కడ హైజీన్ నుంచి, మెడికేటెడ్ బాత్ నుంచి, నెయిల్ క్లిప్పింగ్ లేకపోతే మసాజెస్ ఇట్లాంటివన్నీ చేస్తారు. డాగ్స్ని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచడం, నీట్నెస్ మెయింటైన్ చేయడం అనేది మన దగ్గరే స్టార్ట్ అవ్వాలి. అవి కూడా నీట్గా ఉండాలి అంటే మనం కేర్ తీసుకోవాలి, తప్పదు. అటు 50 రూపాయలకి 50 రూపాయల పని ఉంటుంది, 500కి 500 రూపాయల పని ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. మంచి కేర్ ఇవ్వండి, మంచిగా చూసుకోండి, అంతే. అయిపోయింది. సారాగడు బయటకు వస్తున్నాడు. బాతింగ్ అయితే అయిపోయింది. సారా అబ్బా హాయ్ చెప్పు ఇక్కడ అందరికి. అయిపోయింది, ఇద్దరికి బాతింగ్ అయిపోయింది. ఇద్దరికి కలిపి నాకు 4500 రూపీస్ అయింది. రీజనబులే. మెడికేటెడ్ బాత్ అండ్ హైజీన్ కట్, నెయిల్ క్లిప్పింగ్ ఇవన్నీ కలిపి నాకు 4500 అయింది. అండ్ వీళ్ళ దగ్గర చాలా కేర్ తీసుకున్నారు. ఇంత బాగా చేసే వాళ్ళు అయితే మాత్రం నేను ఎక్కడ చూడలేదు నా ఏరియాలో. మీ ఏరియాలో కనుక ఉంటే నాకు ఒక్కసారి చెప్పండి, తెలుసుకుంటాను. అండ్ ఈ వీడియో అంతే, అందరూ చూడండి. ఈ వీడియో చాలా చిన్నగా ఉంది అయినో నాకు తెలుసు, బట్ లాస్ట్ వీక్ ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. లాస్ట్ వీక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అప్లోడ్ చేశాను, ఈ వీక్ గ్రూమింగ్ అనమాట. సో నెక్స్ట్ వీక్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, బెల్ ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.